ఇద్దరు మిత్రులు. ఆరుకొలను అనే గ్రామంలో ఉండే 20 ఏళ్ల అప్పన్న చాలా విద్యలు నేర్చినవాడు. తండ్రి వాడికి కొంత డబ్బిచ్చి, నువ్వు పట్నం వెళ్ళి నీ ప్రతిభతో బాగా సంపాదించి పేరు తెచ్చుకుని తిరిగిరా అని చెప్పాడు. అందుకు అప్పన్న సరేనని బయలుదేరి ఒక అడవి దారిలో ఆగి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ సమయంలో అక్కడికి వాడి వయసువాడే ఇంకొకడొచ్చాడు. మాటల సందర్భంలో వాడి పేరు అబ్దుల్లా అని, తనకులాగే ఎన్నో విద్యలు తెలుసునని, తండ్రి వాడిని తనకిలాగే పట్నం పంపుతున్నాడని అప్పన్నకు తెలిసింది. పట్నంలో ఇద్దరూ కలిసే ఉండాలని, ఎప్పుడూ విడిపోకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు అంత బాగా నచ్చారు. వాళ్ళింకా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళనొక ఆటవికుల బృందం చుట్టుముట్టింది. వాళ్ళ నాయకుడు ముందుకు వచ్చి, మేము నరబలి కోసం వెతుకుతున్నాం. మీ ఇద్దరిలో ఒక్కరు చాలు మాకు. కాబట్టి మీ ఇద్దరూ మాట్లాడుకుని ఎవరు మాతో వస్తారో నిర్ణయించుకోండి, లేదా మేము ఇద్దరినీ తీసుకుపోతాం అని అన్నాడు. అప్పన్న అబ్దుల్లా మాట్లాడుకున్నారు. ఇద్దరికీ దేవుడంటే ఎంతో భక్తి ఉంది. ఇద్దరికీ మంచితనం మీద గట్టి నమ్మకం ఉంది. ఇలాంటి ప్రమాద సమయంలో నిన్ను విడిచి వెళ్ళిపోతే నా దేవుడు నన్ను క్షమించడు. అన్నింటికీ ఆయనపైనే భారం వేసి నేను వీళ్ళ వెంట వెళ్తాను, లేదంటే ఇద్దరం ప్రమాదంలో చిక్కుకుంటాం అన్నాడు అప్పన్న. ఆ మాటకు, నేను స్వార్థపరుడినైతే నా దేవుడు నన్ను క్షమించడు, నేనే వీళ్ళతో వెళ్తాను, నువ్వు పట్నం వెళ్ళు అన్నాడు అబ్దుల్లా. ఇలా ఎంతకు వాళ్ళ వాదులాట తెగకపోయేసరికి, ఏమిటి ఆలస్యం అంటూ ఆటవిక నాయకుడు విసుక్కున్నాడు. నేను మీతో వస్తాను, అందుకు ఇతన్ని ఒప్పించు అన్నాడు అబ్దుల్లా. నేనే మీతో వస్తాను, అందుకు ఇతన్ని ఒప్పించు అన్నాడు అప్పన్న. ఆ నాయకుడు ఆశ్చర్యపోయాడు. నరబలి కోసం వాళ్ళు పోటీలు పడతారని వాడు అనుకోలేదు. వాడు సంతోషంగా, మీ వంటి వాళ్ళు మాకు దొరకరు. వచ్చే పున్నమికి మీలో ఒకడిని బలిస్తాం. ఆ తర్వాత 6 నెలలకు రెండో వాడిని బలి ఇస్తాం. మా దేవత ఎంతో సంతోషించి మాకు మేలు చేస్తుంది అంటూ వాళ్లను తన నివాసానికి తీసుకువెళ్ళాడు. మనిషిని బలి ఇస్తే దేవత సంతోషిస్తుందా అన్నాడు అబ్దుల్లా ఆటవిక నాయకుడి నివాసానికి చేరుకున్నాక. అది వాళ్ళ అజ్ఞానం అన్నాడు అప్పన్న. మర్నాడు ఆటవికుల నాయకుడు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వాడితో, పున్నమికి ఇంకా 10 రోజుల వ్యవధి ఉన్నది. ఈలోగా మా వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మీకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలుసు, అవన్నీ నేర్చుకోండి అన్నారు. నాయకుడు ఒప్పుకున్నాడు. ముందుగా వాళ్ళు ఆటవికులకు నాగరికుల పద్ధతిలో వంటలు చేయడం నేర్పించారు. 2 రోజుల్లోనే ఆటవికులు ఆ రుచికి పరమానందం చెంది, ఇంతకాలంగా తిండి తింటున్నాం కానీ ఎలాంటి తిండి తినలేదు అని అన్నారు. అప్పన్న అబ్దుల్లా వాళ్లకు పురాణాలలోంచి రకరకాల నీతి కథలు చెప్పారు. అన్ని కథలు కూడా మనిషిలో మంచిని పెంచి స్వార్థాన్ని నశింపచేయడానికి ప్రోత్సహించేవే. ఈ మిత్రుల మంచితనం, వినిపించిన నీతి కథల కారణంగా ఆటవికుల్లో ఒక యువతి అప్పన్నను, మరొక యువతి అబ్దుల్లాను ప్రేమించారు. వాళ్ళు రహస్యంగా వాళ్ళని కలుసుకొని, నిన్ను నేను రహస్య మార్గంలో ఇక్కడి నుంచి తప్పిస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరూ విడివిడిగా వాళ్ళిద్దరికీ చెప్పారు. మిత్రుణ్ణి వదిలి ఒక్కడూ పారిపోవడానికి అప్పన్న అబ్దుల్లా కూడా నిరాకరించారు. అంతేకాక వాళ్ళు ఆటవిక నాయకుడికి ఫిర్యాదు కూడా చేశారు. నాయకుడు తన వాళ్ళను మందలించి, అప్పన్న అబ్దుల్లా నిజాయితీని మెచ్చుకొని, మీ మాటల వల్ల నాకు నాగరికుల పద్ధతులు చాలా తెలిసాయి. నరబలి చేయడం తప్పనిపిస్తుంది, కానీ దేవత ఆగ్రహిస్తే మా జాతి సర్వనాశనం అయిపోతుందనే భయంగా ఉంది అని అన్నాడు. అప్పుడు అబ్దుల్లా వాడితో, నరబలిని ఏ దేవత మెచ్చుకోదు. నరబలిని విడిచిపెడితే మీరు నాగరికులై సుఖపడతారు అని అన్నాడు. నరబలి చేయకపోతే దేవతకు కోపం రాదని రుజువు కావాలి అని ఆటవికుల నాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పన్న అబ్దుల్లా బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేశారు. మర్నాడు తమ వద్దకు వచ్చిన ఆటవికుల నాయకుడితో, అప్పన్న, పున్నమి నాడు దేవతకు నన్ను బలి ఇవ్వు, అందుకు నా మిత్రుడు అబ్దుల్లా మంత్రం వేసిన కత్తి ఇస్తాడు. దేవతకు బలి ఇష్టమైతే నేను చావడం జరుగుతుంది, లేదా నీ కత్తి నన్ను చంపనని మొరాయిస్తుంది అని అన్నాడు. ఇది విని నాయకుడికి విడ్డూరం అనిపించింది.
కత్తి చంపునని మొరాయిస్తే దేవతకు నరబలి ఇష్టం లేదని నమ్మడానికి సిద్ధపడ్డాడు. ఈలోగా అబ్దుల్లా నాయకుడిని అడిగి ఒక కత్తి తీసుకుని మంత్రాల పేరుతో దానిని తన వద్దనున్న అయస్కాంతాన్ని పామి పామి చివరకు దాన్ని అయస్కాంతంగా మార్చాడు. అదేవిధంగా ఒక ఇనుప తీగను కూడా తీసుకొని అయస్కాంతంతో పామి పామి దాన్ని కూడా అయస్కాంతంగా మార్చి అప్పన్న మెడలో కట్టాడు. ముందుగా చాలాసార్లు ప్రయోగాలు చేసి చూసి బలిఖడ్గం అప్పన్న మెడకు దగ్గరకు రాగానే వికర్షణకు లోనై వెనక్కు నెట్టబడుతుంది అని ధృవీకరించుకున్నారు. అయస్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాలుంటాయి. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, భిన్న ధృవాలు ఆకర్షణకు లోనవుతాయి. ఈ సూత్రాన్ని ఉపయోగించుకుని అబ్దుల్లా బలిఖడ్గాన్ని అప్పన్న మెడలో తీగను తయారు చేశాడు. పున్నమి రానే వచ్చింది. అప్పన్న బలికి సిద్ధమయ్యాడు. అంతా ఇద్దరు మిత్రులు అనుకున్నట్టే జరిగింది. ఆటవిక నాయకుడు బలివ్వడానికి కత్తిని ఎత్తి అప్పన్న మెడదాకా తెచ్చేసరికి దాన్నెవరూ వెనక్కు తోసేస్తున్నట్లు అనిపించింది. ఇలా 2-3 సార్లు జరిగాక నాయకుడు కత్తిని అవతల పారేసి అప్పన్నను బలిపీఠం మీద నుంచి లేపి మిత్రులిద్దరికీ కాళ్ళ మీద పడి, మీరు నిజంగా మహా గొప్పవారు. దేవత అభిప్రాయం మాకు తెలిసేలా చేశారు. కానీ మేము నాగరికుల మధ్యకు వచ్చి బతకాలంటే మా దగ్గర డబ్బు లేదు. మీరు మాకు ఉపకారం చేయాలి. ఇక్కడికి దగ్గరలో ఒక కొండ గుహ ఉన్నది. అందులో కొండ రాక్షసుడు ఉంటాడని అంటారు. వాణ్ణి మేము ఎప్పుడూ చూడలేదు. కానీ గుహలోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. ఆ కొండ రాక్షసుడి దగ్గర బోలెడు డబ్బుందిట. అది తెచ్చి మాకివ్వండి అని కోరాడు. ఇందుకు మిత్రులిద్దరూ సమ్మతించారు. అయితే కొండ గుహలోకి వెళ్ళడానికి నేనని పోటీపడి చివరకు ఇద్దరూ కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆటవిక నాయకుడు వాళ్లను కొండ గుహ వద్దకు తీసుకువెళ్ళాడు. లోపలికి తొంగి చూస్తే చిమ్మ చీకటిగా ఉన్నది. మిత్రులిద్దరూ ధైర్యంగా లోపలికి ప్రవేశించారు. తడుముకుంటూ కొంత ముందుకు వెళ్ళాక వాళ్ళ కళ్ళ ముందు జిగ్జిగేలుమనేంత వెలుగుతో కనిపించింది ఒక అందమైన యువతి. ఆమె అప్పన్నతో, నీ అంత అందగాడిని నేనెక్కడా చూడలేదు. నన్ను చూసినవాడు నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప బతకడు. కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని అన్నది. మరి నా మిత్రుడి సంగతి ఏమిటి అన్నాడు అప్పన్న. ఆ యువతి నవ్వింది. అప్పన్న చూస్తుండగానే అబ్దుల్లా బూడిదగా మారిపోయాడు. అప్పన్న మిత్రుడి బూడిద పక్కనే కూర్చుని, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నన్ను కూడా బూడిద చేయి అన్నాడా యువతితో. నీకు ఆశ చూపి మీ ఇద్దరిని విడదీద్దామనుకున్నాను. నా వల్ల కాలేదు. మీ స్నేహం చాలా గొప్పది. నీ మిత్రుడు అబ్దుల్లా కొద్ది క్షణాల్లోనే పునర్జీవితుడవుతాడు. అప్పుడు ముందుకు వెళ్ళండి, మీకు మేలు జరుగుతుంది అని మాయమైందా యువతి. అన్నట్లుగానే కాసేపట్లోనే బూడిద కుప్ప అబ్దుల్లాగా మారిపోయింది. వాడు అప్పన్న ద్వారా జరిగింది విని, దేవుణ్ణి నమ్మిన వాడికి ఎవ్వరూ హాని చేయలేరు అని అన్నాడు. ఇద్దరూ ముందుకు వెళ్ళారు. కొంత దూరం పోయేసరికి వాళ్లకు సన్నగా పొడుగ్గా ఉన్న మనిషి ఒకడు కనబడి కీచుగా నవ్వుతూ, మంచి పాట పాడి నన్ను మెప్పిస్తే నాకు నచ్చిన వాడికి నిధి చూపిస్తా, నచ్చని వాడి పని అంతటితో సరి అన్నాడు. మిత్రులిద్దరూ గొంతెత్తి శ్రావ్యంగా పాడారు. సన్నపాటివాడు పాట వింటూ ఉత్సాహంగా నాట్యం చేశాడు. పాట ముగియగానే అప్పన్న విరుచుకుని వెనక్కి పడిపోయాడు. అబ్దుల్లా ఇది చూసి గుండెలు బాదుకుంటూ, నా మిత్రుడు లేకుండా నేను బతకలేను, వీడు బతికే ఉపాయం చెప్పు అన్నాడు. సన్నపాటివాడు జవాబు చెప్పకుండా అబ్దుల్లా భుజం పట్టుకొని ముందుకు తీసుకుపోయాడు. అక్కడ వాళ్ళకొక పెద్ద భవనం కనిపించింది. ఆ భవనంలో ఎక్కడ చూసినా నవరత్నాలు, వజ్ర వైడూర్యాలు, వెండి, బంగారు కాసులు. అబ్దుల్లా కళ్ళు చెదిరిపోయాయి. ఇదంతా నీ సొంతమైపోతుంది. ఒకవేళ నీ మిత్రుడు బతకాలనుకుంటే ఇదంతా వెంటనే మాయమైపోతుంది. బాగా ఆలోచించుకొని నిధి కావాలో నీ మిత్రుడు కావాలో తేల్చుకో అని అన్నాడు. అబ్దుల్లా క్షణం కూడా ఆలోచించకుండానే నాకు నా మిత్రుడే కావాలన్నాడు. అంతే, అక్కడున్న భవనం, సన్నపాటివాడు కూడా మాయమై అబ్దుల్లా పక్కన అప్పన్న కనిపించాడు. జరిగిందంతా విని అప్పన్న దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఎవ్వరూ ఏ హాని చేయలేరని ఇంకోసారి రుజువైంది అని అన్నాడు. ఇంకా ఎలాంటి వింతలు ఎదురవుతాయోనని ఊహించుకుంటూ మిత్రులిద్దరూ ముందుకు వెళ్ళారు. కొంచెం దూరం నడిచేసరికి వాళ్లకు పర్వతాకారుడైన రాక్షసుడొకడు కనిపించి పెద్దగా నవ్వి, మీ స్నేహం చాలా గొప్పది. మీలో ఒకడు ప్రేమకు లొంగలేదు, ఇంకొకడు డబ్బుకు లొంగలేదు. ఎంత ఆలోచించినా
మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది తేల్చడం నా వల్ల కావటం లేదు. కనుక ఇద్దరూ బాగా ఆలోచించుకొని సకారణంగా మీ ఇద్దరిలో గొప్పవాడెవడో నాకు చెప్పాలి అని అన్నాడు. ఎవరు నువ్వు? మా ఇద్దరిలో గొప్పవాడెవడో తెలుసుకోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు అప్పన్న. నన్ను కొండ రాక్షసుడు అంటారు. ఈ గుహ నా సొత్తు. మీలో గొప్పవాడెవడో తేలితే వాడికి ఇక్కడుండే త్రిలోక సుందరి లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి భవనంలో ఉన్న డబ్బంతా కట్నంగా ఇస్తాను. రెండో వాడిని ప్రాణాలతో ఉండగా కాల్చుకు తినేసి పాతాళానికి వెళ్ళిపోతాను అన్నాడు రాక్షసుడు. మిత్రులిద్దరూ కొంచెం దూరంగా పోయి మాట్లాడుకున్నారు. వాళ్ళు తమలో తాము మనం ఇంతవరకు సామదానాలకు లొంగలేదు, ఇప్పుడు వీడు భేదోపాయం పన్నాడు, మన స్నేహం దేనికి లొంగకూడదు అనుకొని రాక్షసుడితో ఈ ప్రపంచంలో అందరూ సామాన్యులే, మేమిద్దరం కూడా సామాన్యులమే, గొప్పవాడొక్కడే ఉన్నాడు, ఆయన దేవుడు. ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం ఈ గుహలోని అమ్మాయిని ఆటవికుల నాయకుడికిచ్చి పెళ్లి చేయి. ఇక్కడున్న సంపదనంతా అతడికి కట్నంగా ఇవ్వు. మమ్మల్ని ఇద్దరినీ మేము చేరాలనుకుంటున్న పట్నం పొలిమేరల్లో చేర్చు అని ఏకకంఠంతో అన్నారు. అంతే, మిత్రులిద్దరి కళ్ళు జిగ్జిగేలు మన్నాయి. ఏం జరిగిందో వాళ్ళకు తెలియలేదు, కానీ కళ్ళు నులుముకొని చూసేసరికి వాళ్ళు కోరిన విధంగానే పట్నం పొలిమేరలో ఉన్నారు. ఆటవికులకు మేలు జరిగి ఉంటుందని మిత్రులిద్దరూ అనుకున్నారు. ఇక మీదట ప్రపంచంలో ఏ శక్తి తమను విడదీయకూడదని, ఆ విధంగా దేవుణ్ణి ప్రార్థించాలని అనుకుంటూ ఆనందంగా ముందడుగు వేశారు. వాళ్ళలా కొంత దూరం వెళ్ళేసరికి బాటకు ఒక పక్కగా గుడి, మరో పక్కగా మసీదు కనబడ్డాయి. అప్పుడు ఇద్దరూ కూడా అమ్మయ్య, దేవుడి ప్రార్థన చేసుకునే అవకాశం వచ్చింది అనుకొని సంతోషించారు. అప్పన్న గుడివైపు నడిచాడు, అబ్దుల్లా మసీదు వైపు నడిచాడు. ఇద్దరూ కూడా 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి ఒకేసారి అయ్యో మనం విడిపోయామేమిటి అన్నారు. అయ్యో, వీళ్ళు ఎంతో మంచివాళ్ళు, వీళ్ళలో స్వార్థం ఏ కోసానా లేదు, వీళ్ళ స్నేహం ఎన్నో అగ్ని పరీక్షలకు తట్టుకొని నిలబడింది, తమ స్నేహం మరింత బలపడాలని నన్ను ప్రార్థించాలనుకున్నారు, కానీ ఇప్పుడు నా పేరు చెప్పి వీళ్ళు విడిపోయారు అని దేవుడా ఇద్దరినీ చూసి బాధపడ్డాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.